రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పమాగులూరు, సోమవరపాడు గ్రామాల్లో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పటికే 7,052 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఆకలి లేని ఆంధ్రప్రదేశ్ ని నిర్మించేందుకు అన్న క్యాంటీన్లు దోహదం చేస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. నగరంలో అన్న క్యాంటీన్లకు నూతనంగా అడ్వైజరీ కమిటీల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ యువమోర్చా నాయకులు ముట్టడించారు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ నాయకులు దేశ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ శివారు కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వద్ద కారును తప్పించబోయి అదుపు తప్పి బైక్పై నుంచి కింద పడ్డంతో 3 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ బాధితుల్ని తన కారులో ఆసుపత్రికి తరలించారు. విజయవాడ శివారు కండ్రికలో ఎదురెదురుగా వస్తున్న 2 బైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మార్కాపురం జిల్లా డోర్నాలలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో గంజాయి విక్రయిస్తున్న 4గురిని, గంజాయి సేవిస్తున్న మరో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4 కిలోల గంజాయి, 8 మొబైల్ ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ముత్యాలంపాడులో బుడమేరు వంతెనకు తాత్కాలిక మరమ్మత్తు పనులు మొదలుపెట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కూలిపోయిన వంతెన స్థానంలో తిరిగి పెద్ద వంతెన నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో భద్రకాశీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శుక్రవారం మహానైవేద్యాన్ని సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజావరోహణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం చేపట్టారు.